పశ్చిమాసియా యుద్ధం వేళ అమెరికా ఉలిక్కిపడింది. న్యూయార్క్లోని లగార్డియా విమానాశ్రయంలో ఒక ఫ్లైట్కు పెను ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతూ ఉండగా ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ అగ్నిమాపక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 పైలట్లు చనిపోయారు. 5 రెడ్ ట్యాగ్ అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫ్లైట్లోని 100 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాగార్డియాకు రావాల్సిన అన్ని విమానాలను మళ్లించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానం 24 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఈ యాక్సిడెంట్ ను ముందే ఊహించారు. రన్వేపై వెడుతున్న వాహనాన్ని ఆగాలంటూ సూచించారు. అయితే అంతకు కొద్దిసేపటి ముందు ల్యాండ్ అయిన యునైటెడ్ 737 మ్యాక్స్ విమానంలో ఎమర్జెన్సీ తలెత్తింది. క్యాబిన్ నుండి ఘాటు వాసనలు రావడంతో సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అగ్నిమాపక వాహనానికి సమాచారం అందించారు. ఆ విమానం దగ్గరకు వెళుతూ ఉండగా ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. లాగార్డియా విమానాశ్రయంలోని 4వ రన్వేపై ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ దిగింది. అక్కడి నుండి టాక్సీయింగ్ వైపు వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది. అగ్నిమాపక వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. 2 పైలట్లు ప్రాణాలను కోల్పోయారు.